సినీ రంగానికి ప్రభుత్వానికి మధ్య ఘర్షణకు కారణమైన పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు తర్వాత ఆ ఘర్షణ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అంతా తమకేమి సంబంధం లేదని తమకున్న థియేటర్లు తక్కువ అని చెప్పేసి సర్దుకుంటూ పవన్ కళ్యాణ్ని పొగుడుకుంటూ తమకి ఈ వివాదంతో సంబంధం లేదని తప్పుకున్నారు. ఇటు దిల్ రాజు కానీ అల్లు అరవింద్ కానీ ఇదంతా మాకు సంబంధం లేదు, పలానా తూర్పుగోదావరి జిల్లాలో పలానా ఎగ్జిబ్యూటర్ అని చెప్పారు. ఆయన జనసేనకి చెందినవాడు, ఆయన సస్పెండ్ చేశారు. ఇదంతా కూడా హడావుడి జరిగిపోయిన తర్వాత థియేటర్లో అంతు చూస్తాను, థియేటర్లో సీజ్ చేస్తాను, థియేటర్లో సౌకర్యాలు సరిగా లేకపోతే థియేటర్లు మూయిస్తానని పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో అన్నాడు. ఆ తర్వాత ఇది ఇంతటి వివాదాన్ని రేకెత్తించుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి పెద్దల సూచన మేరకు ప్రస్తుతం అంతా కూడా సద్దుమణిగిపోయింది. వివాదం ఏం లేదు. హరిహర వీరమల్లు ఈ నెల జూన్ 12న విడుదల కావాల్సింది కూడా వాయిదా వేస్తున్నట్టు ఇప్పుడు అఫీషియల్గా నిర్మాతలు ప్రకటించారు. తర్వాత ట్రైలర్తో పాటు విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తామని తర్వాత చెప్తామన్నారు. సో వివాదము ముగిసిపోయింది. ఈ వివాదం తర్వాత ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల ఈ ఆలస్యం జరిగిందని చెప్తున్నారు. త్వరలో సినిమా రిలీజ్ అవుతుంది, కానీ జూన్ 12న కాదు, వాయిదా వేశారు.